చతురం స్టారింగ్ రోషన్ మాథ్యూ, స్వస్తికా విజయ్, ఎలెన్సియర్ లే లోపెస్, written and directed by సిద్ధార్థ్ భరతన్. ఈ మూవీ 4th నవంబర్ 2022 మలయాళం లాంగ్వేజ్ లో థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు సైనా ప్లేలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సైనా ప్లే అనేది మలయాళం ఓటీటీ ప్లాట్ఫామ్. లైక్ మనకి ఆహా అండ్ ఈటీవీ విన్ ఎలాగో వాళ్ళకి సైనా ప్లే అలా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, మూవీలో చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి అండ్ మూవీ ఏ రేటెడ్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 28 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, సెలీనా అనే ఒక అమ్మాయి ఎల్డోస్ అనే ఒక ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి చేసుకొని ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎల్డోస్ చాలా ధనవంతుడు. సెలీనాని పద్దాక కొడుతూ ఉంటాడు రీజన్ లేకుండా అండ్ ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఒక ఇన్సిడెంట్ వల్ల ఎల్డోస్ నడవలేడు అండ్ మాట్లాడలేడు అంటారు డాక్టర్స్. ఇంకా పూర్తిగా బెడ్ కే పరిమితం అవుతాడు. అదే టైంలో ఎల్డోస్ కి కేర్ టేకర్ గా బెలితా సరని అపాయింట్ చేసుకుంటారు. సెలీనా అండ్ బెలితా సరన్ లవ్ లో పడతారు. అసలు ఎల్డోస్ ఎందుకు అలా అయ్యాడు, ఎల్డోస్ అలా అవడానికి కారణం ఏంటి, సెలీనా అండ్ బెలితా సరన్ లవ్ లో పడిన తర్వాత ఏం చేశారనేది రిమైనింగ్ స్టోరీ. ఆల్రెడీ ఇలాంటి స్టోరీ చాలా సార్లు చూసేసాం. ఇలాంటి స్టోరీస్ మనం 4 to 5 years బ్యాకే చూసాం. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి రోషన్ మాథ్యూ అండ్ స్వస్తిక పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రోషన్ క్యారెక్టర్ లో కొన్ని షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ కి తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటది. చేసింది తప్పు అని రియలైజ్ అవుతాడు కానీ తప్పక తప్పు చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. మూవీలో క్యారెక్టర్స్ అన్ని మ్యాక్స్ ఎలా ఉంటాయి అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేలా ఉంటాయి. విజువల్లీ అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు. క్లైమాక్స్ లో 2 ట్విస్టులు ఉంటాయి. అవి అంత సర్ప్రైజ్ చెయ్యు, బట్ ఓకే బాగుంటాయి. నాకు ఈ మూవీలో హీరోయిన్ చూస్తే బ్యాచిలర్ మూవీ ఫేమ్ దివ్యా భారతి గారు లాగా అనిపించారు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఎవరన్నా మూవీలో కొన్ని సిచ్యువేషన్స్ కోసం అడల్ట్ సీన్స్ పెడతారు, బట్ ఈ మూవీలో అడల్ట్ సీన్స్ మధ్యలో మూవీ పెట్టారు. రొటీన్ స్టోరీ దీంట్లో ఏముంది అంటారు అని 4 రొమాన్స్ సీన్లు పెట్టి మూవీ తీశారు. హీరోయిన్ ఎక్స్పోజింగ్ కోసం మూవీ తీశారేమో అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్ లో. మూవీ స్టార్ట్ అయిన 20 minutes కే స్టోరీ అర్థమైపోద్ది. మూవీ చాలా స్లోగా ఉంటది. స్టోరీలో పెద్ద ప్రోగ్రెస్ కూడా ఏమి ఉండదు. కొన్ని సీన్స్ లో ఆర్జీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు అనిపించారు. లైక్ కెమెరా యాంగిల్స్ అండ్ హీరోయిన్ ని ప్రెజెంట్ చేసే విధానంలో. హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన వాయిస్ అసలు సెట్ అవ్వలా అండ్ కొన్ని చోట్ల డబ్బింగ్ బాలేదు. మ్యూజిక్ అంతేం అనిపించలేదు. ఇలాంటి మూవీస్ మలయాళం నుంచి వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. కొత్తగా మూవీలో ఏం లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.